ఇండస్ట్రీకి సంబంధించిన కూడా ఎవ్వరు రాలేరమ్మా, ఇంతవరకు ఎప్పటిదాకా రాలేరు. మంచి మంచి హీరోలతో చేసి ప్రతి హీరోతో చేసి నేను. మరి ఎందుకు రాలేరు, ఎందుకు ఫోన్ చేయలేరు అసలు నాకు ఏం అర్థమవుతుంది. ప్రభాస్ వాళ్ళ పియ్య అంట, ఆయన తాగి తాగి గుట్టుకలు తిని తిని చచ్చిపోయాడు, అందుకే ఆయన పైసలు ఇవ్వలేడంట ప్రభాస్. ఇప్పుడు ఆయన ఇచ్చారు కదా, వేరే వాళ్ళు మేము ఎందుకు ఇస్తామని అనుకుంటారు కదా. ఇంకా ఆ న్యూస్ రాకముందన్న ఆయనకు మనిషికి 2000, 3000, 4000, 5000 ఇట్లా ఫోన్పే చేస్తూనే ఉన్నారు పాపం. ఈయన న్యూస్ రాగానే ఆ పైసలు కూడా రాలే మాకు, ఇవ్వకుండా ఇట్లా పుకారాలు ఇవ్వటం ఇది అవద్దం కదా. ఎవరన్నొక్కరు సహాయం చేస్తే కంపల్సరీ బతుండమ్మా. ఆయన మంచిగా 1 లక్ష ఇచ్చినా మాయన ఏళ్ళ దినం ఇంట్లో కూర్చొని ఉంటుంది. ఆరోగ్యం ఆయన బాగా చేసుకున్నప్పుడు మీ మీద హెల్ప్ చేయాలి అనే విధంగా కూడా మాట్లాడుతున్నాం. ఆయన తాగుడు బానిస చేసుకున్నట్టు తాగుతాడని తెలుసు కానీ, అందరు తెలుసు, నాకు తెలుసు కానీ నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. గత కొన్ని రోజుల కిందట ఫిష్ వెంకటన్న చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక ఈ కారణాలతోటి వాళ్ళ కుటుంబ సభ్యుల కలవడంలో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఫిష్ వెంకటన్న భార్య దగ్గర ఉన్నాం. ఇప్పటికీ ఇంకా ఈరోజు వరకు అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్లు వచ్చి పలానా హీరో పిఏని కాల్ చేస్తున్నాం, మీకు ఇన్ని లక్షల అమౌంట్ ఇస్తున్నాం అని చెప్పి ఇంకా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా ఎదురవుతున్నాయి. అందులో భాగంగా ఈ కొన్ని రోజుల కిందట అన్న చనిపోవడము, ఎవరు రాకపోవడం అనేది కూడా తెలుగు సినిమా అభిమానులు చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ విషయాలపైన వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం. అమ్మ నమస్తే. చెప్పండి అమ్మా, ఎట్లా ఎవరైనా ఎందుకు రాలేదు, ఎట్లా వస్తారు? ఇండస్ట్రీకి సంబంధించిన కూడా ఎవ్వరు రాలేరమ్మా, ఇంతవరకు ఎప్పటిదాకా రాలేరు. ఆయన ఫ్యాన్స్ ఎన్ని మీడియాలు చెప్పినా నేను, ఆయన ఫ్యాన్సే చేసిరు సాయం. చాలా పెద్ద సినిమాలలో మంచి మంచి హీరోలతో చేసి ప్రతి హీరోతో చేసి నేను. బాలకృష్ణతో కూడా చేసాను, చిరంజీవితో, ప్రతి హీరోతో చేసి నేను. మరి ఎందుకు రాలేరు, ఎందుకు ఫోన్ చేయలేరు అసలు నాకు ఏం అర్థమవుతలేదు. మన ఫేక్ న్యూస్ మాత్రం చాలా పెడుతుర్రమ్మా. చనిపోయిన అబద్ధాలు ఆడతారమ్మా. ఒకటే ఇప్పుడు కూడా పిఏ చేసింది ఫోన్, ప్రభాస్ వాళ్ళ పియ్య అంట, ఆయన తాగి తాగి గుట్టుకలు తిని తిని చచ్చిపోయాడు, అందుకే ఆయన పైసలు ఇవ్వలేడంట ప్రభాస్. ప్రభాస్ తెలుసు ఆయన ఎట్లుంటాడో ఏంటోనని. ఈ మాటలు కూడా మాట్లాడుతున్నాను, నేను చెప్పమ్మా. చేసి చెప్తుండు, ప్రభాస్ చెప్పిండంట ఏమని, ఆయన తాగి తాగి గుట్టుకలు తిని తిని చచ్చిపోయాడు ఆయన, అందుకే నేను ఇయ్యలేను అని చెప్తుండంట. ఇప్పుడే ఒక 15 నిమిషాల ముందు ఇదే ఫోన్ చేసి మా బిడ్డ కోపం వచ్చి ఆయనకు అర్థమైపోయింది, తిట్టింది, రికార్డ్ చేసి పెట్టింది. కావాలంటే వినిపిమంటే వినిపిస్తుంది మా బిడ్డ ఇప్పుడు. అంటే మా అసోసియేషన్లో మెంబర్షిప్ లేక కూడా మా అసోసియేషన్ ఎందుకు తీసుకోవాలంటమ్మా, అది మా ఇంట్లో చాలాసార్లు గొడవైంది దాని గురించి తీసుకోమని. నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని ఆయన అనుకోలేడు. ఆయన నాకు ఏమవుతుంది, నేను ఎందుకు తీసుకోవాలన్నట్టుగా తీసుకోలేదు తప్పించి ఆయన కావాలని తాగాలని చేయాలని కాదు. అట్లా మా ఇంట్లో చాలాసార్లు గొడవైంది తీసుకో అని. అంత నాకు ఏమవుతుంది అన్నట్టుగా ఆలోచించింది తప్పించి ఎందుకు తీసుకోలేడమ్మా, అందుకే తీసుకున్నంతే, తీసుకోలేము, అంతే మించి ఇంకేం లేదు. అంటే పెద్ద హీరోలు కానివ్వండి, ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు కానివ్వండి, ఎందుకు అన్న ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడితే కూడా కనీసము పరామర్శించడానికి రాలేదండి? అది నాకు అర్థమవుతుంది అమ్మా, ఎందుకు రాలేదు అదే అర్థమవుతుంది నాకు. ఎంతమంది హీరోలతో చేసి మీరు చూసి కదా సినిమా, కనీసం ఒక హీరో కూడా నాకు ఫోన్ చేసి అమ్మ నేను ఉన్నానని చెప్తలేరు. ఎవరన్నొక్కరు సహాయం చేస్తే కంపల్సరీ బతుండమ్మా, ఆయన కంపల్సరీ బతుండే, ఎవ్వరు సాయం చేయలేరు. ఆయన ఫ్యాన్స్ మాత్రమే సాయం చేసారమ్మా. మళ్ళీ అక్కడ మన బోడుప్పలకైనా ఎమ్మెల్యేనో ఎవరో ఏమన్నట్టు ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చాను, ఇంకొక 5 లక్షలు ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న పిల్లలు ప్రోగ్రామ్ చేస్తారంట, పాపం వాళ్ళు తెచ్చి ఇచ్చారు 1 లక్ష రూపాయలు. వాళ్ళు కూడా ఫ్యాన్స్ అంట, వాళ్ళు తెచ్చి ఇచ్చారు 1 లక్ష రూపాయలు, వాళ్ళు ఇచ్చారు. అన్నీ ట్రీట్మెంట్కి అయినాయి అట్లా. కానీ ఈ సినిమాలు మాత్రం ఎవరు వెళ్ళరమ్మా. వాళ్ళ ఫోన్ చేసి మంచి మనిషి మాత్రము ఆయన చాలా రోజు వీడియో కాల్ చేసి మాట్లాడిండు. అమ్మ నేనైనా వస్తా, మీరైనా రండి అమ్మ, నేను చెప్తా ఇవన్నీ అయిపోయినాక అన్నాడు. ఇక మళ్ళీ ఇస్తాడో ఇవ్వడో దేవుని మాట్లాడి
ఇంకా ఎవరు నిన్న సోను సూద్ కూడా నాతో నిన్న కూడా ఇంటర్వ్యూ అయింది. నేను సోను సూద్ కూడా నాతో మాట్లాడిండు. మాట్లాడి అమ్మ నేను చాలా బాధపడ్డా, నేను లేను, నేను నీకు ఏమైనా హెల్ప్ చేస్తా, ప్రస్తుతానికైతే 1 లక్ష రూపాయలు పంపిస్తున్నా అన్నాడు. కానీ నిన్న 5 నిమిషాలు వేస్తా అన్నాడు. ఇప్పటిదాకా పంపించాడు. 3 రోజులు మొన్ననే నిన్న చేసింది. వాళ్ళు మాత్రం నాతో డైరెక్ట్ మాట్లాడారమ్మా. మాట్లాడినంట చెప్తా, ఇస్తే ఇచ్చిరని చెప్తామ్మా. ఇవ్వకుండా గిట్ల పుకారులు ఇవ్వటం ఇది అవద్దాం కదా, ఎంత కరెక్ట్ అమ్మా. ఇంకా మనం కాల్ చేసి లేబడతారు ఇక లేబటర్, ఇక అస్సలు లేబటర్. అంటే ప్రభుత్వం నుంచి కూడా మంత్రి గారు ఆఫీస్ శ్రీహరి గారు, ఫిషర్ చైర్మన్ మెట్టు సాయి గారు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కలవడం జరిగింది కదా మిమ్మల్ని. మెట్టు సాయి ఫిషరీస్ కార్పొరేషన్ ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చిండు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇచ్చిండు. అదే బోడుప్పల్లో ఉన్నప్పుడు ఇచ్చారు. మళ్ళీ అంతకుముందు ఈయన మంచిగానే ఉన్నప్పుడు మళ్ళీ పిఆర్కి హాస్పిటల్ ఇస్తారనగా అక్కడ ఎవరో మంత్రి అంటే ఆయన కూడా పిలిచి 1 లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చారు. అంటే ఇంకా సరైన టైంకి ప్రభుత్వం కానివ్వండి లేకుంటే ఎవరైనా హెల్ప్ చేస్తే బతికేవాడని కూడా 50 లక్షలు ఎవరన్నా మంచికి 1,50,000 ఒకటే ఒక్కరు ఇవ్వకుండా మంచిగా 1 లక్ష ఇచ్చినా మా ఆయన ఏళ్ళ దినం ఇంట్లో కూర్చొని ఉంటుండే. అది నాకు చాలా బాధ అవుతుంది. అంత కొందరు వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు కదా, ఆయన లైఫ్ ఆయననే తాగుడుకు బానిసై తాగి విధంగా చేసుకున్నాడు, ఆయన ఆరోగ్యం ఆయన బాగా చేసుకున్నప్పుడు మీ మీదకి వెళ్ళిపోయేలా అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఆయన తాగుడు బానిస చేసుకున్నట్టే 24 గంటలు తాగుతారమ్మా. 24 గంటలు తాగుతాడా? ఆయన షూటింగ్లు ఉండయా, పంచాయతీలు ఉండయా, పోవడం అసలు 1 నిమిషం ఇంట్లో కూర్చోడు ఆయన. 1 నిమిషం ఇంట్లో కూర్చోడు ఆయన. 24 గంటలు తాగుతాడమ్మా. తాగుతాడని తెలుసు కానీ, అందరు తెలుసు, నాకు తెలుసు కానీ 24 గంటలు తాగుతాడా? ఈ మధ్య అంటే జర కొంచెం ఆయనకు నాకు ఏమవుతుందో ఎట్లయితుందో, ఇక నేనేం పని చేస్తలేను, ఏం చేస్తలే నేను అన్నట్టుగా కొంచెం 1 2 నెలలు కొంచెం తాగి, ఎందుకంటే ఆయన నేను చచ్చిపోతే ఇక నన్ను మూడు చూసేటట్లేరు అనే ఫీలింగ్ అయింది ఆయనకు. ఎవరికైనా ఉండదమ్మా, ఆయనకు చాలా ఆశ ఉండే, నా కొడుకులో పెళ్లి చేయాలి, ఇది బిల్డింగ్ కట్టాలి, పైన డెవలప్మెంట్ కట్టాలి, నా 2 కొడుకులు పెళ్లి చేయాలని చాలా ఆశ ఉండే. అట్లా అంటే 24 గంటలు తాగుతాడమ్మా. ఇట్లా ఇదన్నీ రాయడం కరెక్టా? 2 కొడుకులు 1 బిడ్డ తక్కువదాన్ని అయింది కొడుకులో చేయలేక. ఆయన కొడుకులో చేయాలని చాలా ఆశ ఉండే. ఇక ఇది మధ్యలోనే అయిపోయింది. ఇది కట్టడం స్టార్ట్ అయ్యింది, ఇక ఆరోగ్యం ఖరాబ్ అయింది. ఇక అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. కరెక్ట్ 5 సంవత్సరాలు అమ్మా. 5 సంవత్సరాలు ఏ హాస్పిటల్లో పోయినా మనం 1 రోజు 2 రోజులు కాదు, 1 నెల రోజులు ఉంటాం ఖచ్చితంగా. 1 నెల రోజులు ఉండవలసిందే. 5 సంవత్సరాల నుంచి నాకు దాఖల పడే తిరుగుతున్నాం. ఒక్క దాఖలం కాదమ్మా, 15 దాఖలు పోయినా మేము. 15 దాఖలు కూడా 1 నెలలు ఉన్నాం. నేనైతే ఎన్ని నెలలు ఉన్నా పర్వాలేదు, మా ఆయన మంచిగా అయితే చాలు. ఎన్ని నెలలు ఉన్నా పర్వాలేదు, మా ఆయన మంచిగా అయితే చాలు. అదొక్కటే నాకు ఉండే. కానీ ఇప్పుడు మొన్న కూడా ఒక 15 రోజుల ముందు ప్రభాస్ చేసినా కూడా, ఎవ్వరు చేసినా కూడా కానీ బతుకుతాడు. ఆయన దిక్కెళ్ళి మాకు ఇష్టాలు కూడా చేయలేరు. ఇప్పుడు ఆయన ఇచ్చారు కదా, వేరే వాళ్ళు మేము ఎందుకు ఇస్తామని అనుకుంటారు కదా, అట్లనే అయింది. ఇంకా ఆ న్యూస్ రాకముందన్న ఆయనకు మనిషికి 2,000, 3,000, 4,000, 5,000 ఇట్లా ఫోన్పే చేస్తూనే ఉన్నారు పాపం. ఈయన న్యూస్ రాగానే ఆ పైసలు కూడా రాలే మాకు. చివరిగా లాస్ట్ ఏ సినిమాలో చేసిండు? ఈ మధ్యకాలంలో సినిమాలలో అవకాశం వచ్చేదా? లాస్ట్ది డిజిటల్, తర్వాత అర్జున్ది సినిమా వాళ్ళ పాపతో చేసిండ. మద్రాస్ పోయి మరీ చేసి వచ్చిండు. ఇంకా డబ్బింగ్ మాత్రం చెప్పలేడమ్మా. అర్జున్ ఇచ్చిండు, హీరో అర్జున్ ఇచ్చిండు 50,000. ఇంకా హెల్త్ మంచి చూసుకో, జాగ్రత్త ఉండు అన్నాడు. నేనే పక్కకున్నా. హెల్త్ మంచి చూసుకో, మంచి ఆరోగ్యంగా ఉండు అని 50,000 ఫోన్పే చేసిండు అప్పుడప్పుడే. అర్జున్ హీరో వేసిండు. కరెక్ట్ 5 సంవత్సరాలు. కరెక్ట్ 5 సంవత్సరాలు. అప్పటికి ఫోన్లు వస్తున్నాయి రమ్మని. మళ్ళీ ఇట్లా హెల్త్ బాగాలేదని చెప్తే మొత్తం షూటింగ్ రావని భయపడి వాళ్ళకి అప్పటికైనా రేపు వస్తా అని చెప్తుండు. నిమ్స్లో హాస్పిటల్ వేస్తే కూడా ఆయనకు షూటింగ్ మేనేజర్లు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తారు, షూటింగ్ ఉంది అని. ఆయన లేవలేని పరిస్థితులు ఉన్నాడు అప్పుడు. ఎందుకు మరి ఇంకా ఫేక్ కాల్స్ వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు? అది నాకు అర్థమవుతుందమ్మా. అసలు అట్లా ఎందుకు వస్తుంది నాకు అర్థమవుతలేదు. ఇప్పటికి మాకే అర్థమవుతలేదు. అంతమంది హీరోలతో చేసి అంతమంది హీరోలు ఎందుకు రాలేకో నాకు అర్థమవుతలేదు. అసలు ఒక ఫోన్ చేసి మాట్లాడలే, అసలు ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా ఎవరైనా హెల్ప్ చేస్తారు, మీ కుటుంబాన్ని అండగా ఉంటారని ఏమైనా నమ్మకం ఉందా అని అనుకుంటున్నా. కానీ ఏమో మరి ఇప్పటికైనా మాకనే కొంచెం
హెల్ప్ చేస్తారేమో అని అనుకుంటున్నా, కానీ మరి చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం. ఇక చేయాలని అనుకుంటున్నాం. అంటే మీరు ఎవరినైనా కలిసే ప్రయత్నం చేయలేదా మీ తరపు నుంచి? అంటే నేను ఎక్కడికి వెళ్ళదా బయటికి, నేను ఎక్కడికి వెళ్ళను, మా ఆయన ఎక్కడ తీసుకుపోడు, నేను అడగను, ఆయన తీసుకుపోడు, నేను ఎక్కడ పోలేను. ఇంకా నేను ఎక్కడికి పోతా చెప్పమ్మా. ఇక గబ్బర్ సింగ్ టీవీ వాళ్ళే తీసుకుపోతా అని చెప్పారు. ఆయన ఎవరితో చేసి హీరోలతో వాళ్ళ దగ్గర తీసుకుపోతా అని చెప్పింది. ఇంక పవన్ కళ్యాణ్ ఇచ్చిండమ్మా 2 లక్షలు 8 నెలల కింద. ఆయన పానం బాగాలేకున్నా సార్ని కలవడానికి పోయాడు. సార్ నా హెల్త్ ఇస్తుందంటే, ఏం టెన్షన్ పడకు, నువ్వు ఎవరైనా డోనర్లు ఉంటే నాకు చెప్పు, నేను చేపిస్తాను నీకు, ప్రస్తుతానికి 2 లక్షలు దగ్గర పెట్టుకో, మందుల గట్ట వాడుకో అని చెప్పి ఇచ్చింది. 8 నెలల కింద ఇచ్చిండు సార్ ఇచ్చి. అంటే ఆ మధ్యకాలంలో హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తాగడం లాంటివి ఏమైనా? అట్లా అంటే ఆయన కావాలని తాగలేడమ్మా, అంటే రోజేం తాగలేడు. ఆయనకు టెన్షన్ ఉండి మంచిగా అవుతున్నా కదా, నాకు ఈ కాళ్ళు ఏమైనా అవుతుందా ఏంది, 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని ఒకరోజు తాగడము, మళ్ళీ 2 నెలలు బంద్ చేయడము, అట్లా ఒకరోజు తాగడము, మళ్ళీ 2 నెలలు బంద్ చేయడము. ఒక్కోసారి ఆనే చచ్చిపో మళ్ళీ అట్లా తాగడము. అమ్మో నేను నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, నేను లేకుంటే నా పిల్లలు బతారా అని అట్లా మనం బంద్ చేయడము. ఇట్లా జరిగింది. కానీ నేను తాగుతా ఎంట వాళ్ళేడు ఆయన అట్లా చేసిన అంతే. ఆ నొప్పి తట్టుకోలేక అసలు మీరు ఆయన చూస్తే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు ఇస్తారు కానీ ఆయన రియల్గా ఉన్నప్పుడు మీరు వచ్చి చూస్తే మీరు షాక్ అవుతారు. అసలు ఆ నొప్పి మేము ఎవ్వరం తట్టుకోలేము, నువ్వు అయినా నేనే అసలు ఎవ్వరం తట్టుకోలేము, అంత నొప్పి భరించినాం ఆయన. ఆ నొప్పి ఆయనే తట్టుకున్నాము, ఎవ్వరు తట్టుకోరు. చెప్పు, ఇప్పటికి దాదాపు 4-5 days అవుతుంది. ఇక ముందు జరిగే కార్యక్రమం ఏంది మరి పరిస్థితి? అదే ఈరోజు 5 రోజులు చేయాలి, 10 రోజులు చేయాలి. ఇంకా 5 రోజులు అంటే ఏదో ఇంటింట్లో చేసుకుంటాం, పైసలు ఉంటే ఇంకా మంచిగా చేసుకుంటాము, పైసలు లేవు కాబట్టి ఇంటింట్లో చేసుకుంటాం. 10 రోజులు చేయాలి. ఇప్పుడు దాని గురించి నేను టెన్షన్ పడుతున్నా బాగా. ఇప్పుడు మా దగ్గర ఏడున్నాయి పైసలు, ఎవరన్నా సాయం చేస్తుందే కానీ 10 రోజులు చేస్తాం. అది దాని గురించి కొంచెం ఎవరైనా హెల్ప్ చేయమని చెప్పమ్మా. హీరోలు కానీ ఎవరైనా కానీ ఆయన ఫ్యాన్సే కానీ కొంచెం సాయం చేస్తే ఆయనకు అది చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా ఇట్టి పరిస్థితి, ఇంకా ఇద్దరు పెళ్ళిళ్ళు చేయాలి. వాళ్ళ పనులల్లో కూడా వాళ్ళకు ఆయన గట్టిగా ఒరలే పని ఓన్రి రాండి అని కూడా అంత లాడగా పెంచిండు వాళ్ళని. మీరు మా పిల్లల్ని చూసారు కదా, ఏ రోజు గట్టి కొట్లాలి, మీరు ఫోన్ తీసుకురాని అని ఏ రోజు గట్టి కొట్లాలి, వాళ్ళకి ఏ రోజు చెప్పలే. వాళ్ళు ఇప్పటికీ అట్లా అనుకుంటారు. ఇప్పటికీ చాలా మా డాడీ లేడు అనే ఫీలింగ్ అలా ఇంకా లేదు. ఇంకా ఏదో అట్లా చేస్తూ సినిమాలలో చేసినట్టు చేస్తారు వాళ్ళు, కానీ ఇంకా వాళ్ళకి ఇంకా లోపల ఇంకా వాళ్ళకి మొత్తం ఇంకా రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇక వచ్చినప్పుడు వీళ్ళకి ఎంత బాధ ఉంటుందో. మరి ఈ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి సపోర్ట్ కానీ లేకుంటే ఎవరిదైనా హీరోలను కలిసే ప్రయత్నం ఏమైనా చేయాలనుకుంటున్నా కానీ నన్ను ఎవరు తీసుకుపోతారమ్మా, ఎవరు తీసుకుపోతారు, ఎవరైనా తీసుకుపోతే పోతారు. గబ్బర్ సింగ్ టీం వాళ్ళే తీసుకొస్తా అంటారు. మరి వాళ్ళు తీసుకుపోతే దేవుని దేవాలయం ఎవరైనా ఏమైనా చేస్తే నేను మా ఇల్లు కట్టుకుంటా, మా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తా. వాళ్ళకు కూడా మా పిల్లలు కూడా ఏమన్నా సినిమా, మా పెద్దోడు కూడా 2 సినిమాలు 3 సినిమాలు చేసిండు. మీరు చూస్తే గుర్తుపడతారు, చేసిండు. వాళ్ళ డాడీ అంటేనే చేసిండు. కాకపోతే డబ్బింగ్ చెప్పలేడు, డబ్బింగ్ ఒక్కటి చెప్పలేడు.